హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. దీనికి సంబంధించి అందరికీ ఇల్లు పథకం పేరుతో ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ పథకానికి ఎవరు అర్హులనే వివరాలతో ఈ జీవో విడుదల చేశారు. ఇందులో అర్హతలు, నిబంధనలు వెల్లడించారండి. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇళ్ల స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇల్లు పథకం పేరుతో తాజాగా ఏపీ సర్కార్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అందరికీ ఇల్లు పథకం కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేసి నిర్ణయించుకున్నారు. అయితే ఈ పథకానికి అర్హతలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల పంపిణీ చేస్తామని టీడీపీ కూటమి హామీ అయితే ఇచ్చింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన జీవో ఒకటి జారీ చేసిందండి. అందరికీ ఇళ్ల పథకం పేరుతో అర్హతలు పేర్కొంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాన్ని మహిళల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే కేవలం మహిళల పేరుతో మాత్రమే ఈ ఇంటి స్థలాలు అయితే ఇవ్వనున్నారు. అలాగే ఏజెన్సీల ద్వారా ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టమన్నారు. ఇక ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలో అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అంటే మనకు పట్టా ఎప్పుడైతే తీసుకుంటామో 2 ఏళ్లలో ఇల్లు అయితే కంప్లీట్‌గా కట్టేయాలనేసి అయితే చెప్తున్నారండి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి మాత్రమే ఇంటి స్థలం కేటాయిస్తారు. ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ అయితే ఇవ్వనుంది. ఇంటి స్థలం పట్టా పొందిన వారికి 10 ఏళ్ల తర్వాతనే ఆ స్థలంపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఆ మేరకు 10 ఏళ్ల కాల పరిమితిలో ఫ్రీ హౌస్ హోల్డ్ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్ డీడ్ అయితే జారీ చేశారు. అంటే 10 ఏండ్ల వరకు ఆ ఇంటిని గాని, ఇంటి స్థలాన్ని గాని ఎక్కడ మనం అమ్మేదానికి వీలు లేదనేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఆ విధంగా పట్టా అయితే ఇస్తున్నారు. దాన్ని కన్వేయన్స్ డీడ్‌గా అయితే ఇవ్వనుంది గవర్నమెంటు. మరోవైపు ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం నుంచి ఉచిత ఇంటి స్థలం పొందేలా అందరికీ ఇల్లు పథకం విధి విధానాలైతే రూపొందించారు. అంటే ఇంతకుముందు ఇల్లు ఇచ్చినా, ఈ ఇంటి స్థలం వచ్చినా కూడా అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఇంటి పథకం అయితే వర్తించదు. అలాగే ఈ పథకం కింద లబ్ధి పొందే వారికి రాష్ట్రంలో ఎక్కడ ఇంటి స్థలం ఉండకూడదు. అలాగే సొంత ఇల్లు కూడా ఉండకూడదని గవర్నమెంట్ అయితే షరతులు, నిబంధనలు అయితే పెట్టిందండి. అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుడుగా ఉండకూడదని జీవోలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మనకి ఇంతకుముందు ప్రభుత్వంలో ఇల్లు శాంక్షన్ అయినా కూడా ఇప్పుడు ఇంటి పట్టా అయితే రాదు అనేసి గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. ఇక ఈ ఇంటి పట్టా పొందాలంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి. మరి అవి ఏంటో చూద్దామండి. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. 5 ఎకరాల లోపే మెట్ట, 2.5 ఎకరాల లోపు మాగాని ఉండాలి. ఇళ్ల స్థలాల కోసం త్వరలోనే దరఖాస్తులైతే స్వీకరిస్తాము. రెవెన్యూ సిబ్బందితో విచారణ, గ్రామ, వార్డు సభలలో అభ్యంతరాల స్వీకరణ తర్వాత అర్హులను నిర్ణయిస్తారు. ఇక ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత ఇళ్ల స్థలాల్ని ఆధారు, రేషన్ కార్డులకు అనుసంధానం చేయనున్నారు. మరోవైపు ఇంటి పట్టాల పంపిణీ కోసం ఉన్న భూమినే వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా భూములను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూమిలోనే అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలనే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఆధారు, రేషన్ కార్డులకు ప్లాట్ అయితే అనుసంధానం చేయనుందండి. ఈ ప్రక్రియ ద్వారా డూప్లికేట్ లబ్ధిదారులను గుర్తించడంతో పాటు అవినీతి నివారణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇంతకు ముందు ఎవరికైనా ఇల్లులు వచ్చినా కూడా మళ్ళా అప్లై చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దానికోసం ఈసారి ఆధార్‌ని, రేషన్‌ని ప్లాట్‌కి లింక్ అయితే చేయబోతున్నారు. దానివల్ల ఇంతకుముందు ఎవరైనా ప్లాట్ తీసుకొనుంటే వాళ్ళ వివరాలైతే తెలిసిపోతాయి. వాళ్ళకి కొత్తగా ప్లాట్ అయితే ఇవ్వకూడదు అనేసి అధికారులైతే చెప్తున్నారండి.
ప్రభుత్వం జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇంటి పట్టా అందించేలా విధానాలైతే రూపొందించింది. ఇంటి పట్టా పొందిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలనేసి చెప్తోంది. అంటే మనకి ఇంకటి నుంచి ఒక్కసారి మాత్రమే ఇంటి పట్టా రాబోతుందండి. చాలామంది ఇంతకుముందు గూడా ఇంటి పట్టాలు తీసుకొని మళ్ళీ అప్లై చేస్తూ ఉంటారు. అంటే అవి అమ్మేసి మళ్ళా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా అప్లై చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఆ విధంగా ఉండకుండా ఆధార్ కార్డ్‌ని, రేషన్ కార్డ్‌ని లింక్ చేసి మళ్ళా ఇంటి పట్టాకి అప్లై చేయకుండా అయితే చేస్తున్నారండి. అలాగే ఇంటి పట్టా వచ్చిన వెంటనే 2 సంవత్సరాల్లో మనం ఆ ఇంటినైతే పూర్తిగా నిర్మాణం చేస్తేనే ఆ ఇల్లు మనకు దక్కుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.